వీక్షక మహాశైలందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఇది ఒక కొత్త పాఠం. ఫెయిత్ అనే పాఠానికి తర్వాత వచ్చేది మోస్ట్ హోలీ ఫెయిత్, అతి పరిశుద్ధ విశ్వాసము. ఈ అతి పరిశుద్ధ విశ్వాసం అనగానేమో ఇంతకుముందు మనం విశ్వాసం గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ విశ్వాసం గురించి నిదానంగా తెలుసుకుందాం. ఈ భాగంలో మనకు చూపించే కొటేషన్స్ అన్నీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తీసుకోబడ్డాయి కాబట్టి మీరు చదివే తెలుగు బైబిల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మూల భావంలో తేడా ఏమీ ఉండదు. ఈ అతి పరిశుద్ధ విశ్వాసం అంటే తెలుసుకునే ముందు యూదా పత్రిక 20వ వచనం చూసాం కదా మనం. అక్కడ అతి పరిశుద్ధ విశ్వాసం మీద మనల్ని కట్టుకోమని చెప్పారు. అలాగనే అండ్ దిస్ ఈజ్ ద ఫెయిత్ బేస్డ్ ఆన్ ద టీచింగ్స్ ఆఫ్ ద బైబిల్ యొక్క టీచింగ్స్ మీద మాత్రమే మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. విచ్ ఎలోన్ కెన్ బి ట్రస్టెడ్, దానిని మాత్రమే మనం నమ్మదగింది అయి ఉంటుంది. మరి ఏ సిద్ధాంతాలు కానీ, డినామినేషనల్ సిద్ధాంతాలు కానీ, వ్యక్తులు చెప్పే సిద్ధాంతాలు కానీ మనం ఫాలో అవ్వకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యోహాను 17:17లో నీ వాక్యమే సత్యము అని ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యములో ఏముందో ఆ ప్రకారమే మనం వెళ్ళాలి తప్పించి ఇతర గ్రంథాలు కానీ, ఇతర పుస్తకాలు కానీ, ఇతరులు చెప్పే సిద్ధాంతాలు కానీ మనం ఫాలో అవ్వడానికి లేదు. ఒకవేళ అట్లా ఫాలో అయ్యాము అంటే అది మనం విశ్వాసంలో పడిపోయినట్టు లెక్క. అయితే మోస్ట్ హోలీ ఫెయిత్ అండ్ బైబిల్ నాలెడ్జ్ ఇన్ ది చర్చ్, హౌ ఇట్ టుక్ ప్లేస్. ఇది ఏ విధంగా సంఘంలో, ఇది అతి పరిశుద్ధ విశ్వాసం సంఘంలో ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. 2 కొరింథీ 11:3 ఒక మాట ఉంటుంది. బట్ ఐ ఫియర్ లెస్ట్ బై ఎనీ మీన్స్ యాజ్ ద సర్పెంట్ బిగల్డ్ ఈవ్ త్రూ హిస్ సబ్టిలిటీ, సో అవర్ మైండ్ షుడ్ బి కరప్టెడ్ ఫ్రమ్ ద సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. అవ్వ అని ఏదైనా తోటలో సైతానుడు మోసగించాడు. అవ్వ ఏ విధంగా మోసపోయిందో మీరు ఆ విధంగా మోసపోతారేమోనని నేను భయపడుతున్నానని చెప్తాడు ఈయన. అంచేత అవ్వని ఎందుకు కంపారిజన్ తీసుకున్నాడు ఇక్కడ మనకి జాగ్రత్త చెప్పడానికి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఏం ఆలోచిస్తామంటే, వై యూ వండర్ ద కంపారిజన్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఈవ్. సంఘంతో అవ్వని ఎందుకు పోల్చాడు, అవ్వతో సంఘాన్ని ఎందుకు పోల్చాడు అనేది మనకి ప్రాముఖ్యమైన విషయం. వి ఆల్ నో ఆడమ్ అండ్ ఈవ్ వాజ్ జనరేటెడ్ ద రేస్ దట్ ఈస్ డెత్, యాజ్ రీడ్ వెరీ క్లియర్లీ. ఆదాము అవ్వల ద్వారా జన్మింపబడ్డ మనం అందరం కూడా, లోకమంతా కూడా మరణాన్ని తలకెత్తుకుని పుట్టాం. మనం పుట్టడంతోనే మనం మరణానికి యోగ్యులుగా మనం జన్మించాం. ఆదాము అవ్వలకు జన్మించాం కాబట్టే మనకు మరణం వచ్చింది. ఇది మనం గుర్తుపట్టుకోవాలి. అయితే రోమా 5:12 ఏముందో చూద్దాం. వేర్ ఆఫ్ యాజ్ బై వన్ మ్యాన్ సిన్ ఎంటర్డ్ ఇన్ ద వరల్డ్ అండ్ డెత్ బై సిన్, సో దట్ ది డెత్ పాస్డ్ టు అపాన్ ఆల్ మెన్. ఒక్క మనిషి ద్వారా పాపం లోకంలో ప్రవేశపెట్టబడింది, పాపం ద్వారా మరణం వచ్చింది, మరణమేమో అందరి మానవులకి అటాచ్మెంట్ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు ఈ మరణం ఎవడు పాపం చేయకపోయినా చంటి బిడ్డలు కూడా చచ్చిపోతూ ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? ఏ పాపం చేయరు కదా. పాపం చేసిన వాడు చచ్చిపోయాడంటే అది అర్థం ఉంది, శాపం పెట్టబడింది. మళ్ళీ చంటి బిడ్డలు ఏం పాపం చేస్తారు? వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదా. కాబట్టి ఈ పాపం అనేటువంటిది ఒక్క మనిషి నుంచి అందరికీ ట్రాన్స్ఫర్ అయిందని మనం తెలుసుకోవాలి. ఇక ఈ పాప శాపం నుండి మనల్ని బయటపడేయడానికి రెండో ఆదాం వచ్చాడు. మొదటి ఆదాం వలన మనకు మరణం వస్తే రెండో ఆదాం వలన మనకు జీవం వస్తుంది. ఈ రెండో ఆదాం అంటున్నాడు ఇతను ఎవరా అని మీరు అనుకోకండి. 1 కొరింథీ 15:45 ఉంటుంది. యాజ్ ఇట్ ఇస్ సో రిటర్న్, ద ఫస్ట్ మ్యాన్ యాడమ్ వాజ్ మేడ్ లివింగ్ సోల్. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయి ఉన్నాడు. ద లాస్ట్ ఆదాం వాజ్ ఎ క్విక్నింగ్ స్పిరిట్. చివరిన వచ్చే ఆదాం మాత్రం అందరినీ లేపే ఆత్మ అయి ఉన్నాడు. అంటే మొదటి ఆదాముకి భౌతిక శరీరం ఉంటుంది, రెండో ఆదాముకి ఆత్మీయ శరీరం ఉంటుంది,
స్పిరిచువల్ బాడీ అంటారు. బాడీలోనే తేడా ఉంటుంది ఈ రెండో ఆదాంకి. అండ్ దెర్ ఇస్ ఆల్సో బి ఎ సెకండ్ ఈవ్. ఇప్పుడు మొదటి ఆదాంకి భార్య అవ్వ అయినప్పుడు రెండో ఆదాంకి భార్య సంఘము. గుర్తుపెట్టండి, మొదటి ఆదాంకి భార్య అవ్వ అయినప్పుడు రెండో ఆదాంకి భార్య సంఘము. ఇప్పుడు మొదటి ఆదాము భార్యని సైతానుడు మోసగించాడు, అవ్వ మోసపోయింది. ఇప్పుడు రెండో ఆదాము యొక్క భార్య అయిన సంఘాన్ని మళ్ళీ సైతానుడు మోసపించడానికి వాడు సిద్ధపడతాడు. వాడు విధే అది కాబట్టి వాడు ఆ ప్రకారం చేయాలనుకుంటాడు. అయితే రెండో ఆదాము భార్య ఈ సైతానుడు మోసానికి లోనవుతుందేమో అని నేను భయపడుతున్నాను అంటాడు పౌలు గారు. అది విషయం. అంచేత మనం వాడి బారిన పడకుండా ఉండాలి. కాబట్టి ఆడు ఏ విధంగా మోసపరుస్తాడో మనల్ని చూద్దాం. మొదటి ఆదాము భార్యని ఎలా మోసపుచ్చాడో ఇక్కడ కూడా అలాగనే మోసపుస్తాడు. ఎలాగ మోసపుస్తాడంటే ఇంట్రడ్యూసింగ్ ద ఫాల్స్ డాక్ట్రిన్స్. మనం ఏం ఫాలో అవుతాము? వాక్యాన్ని ఫాలో అవ్వాలి. వాక్యాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఫాలో అవుతూ ఉంటే ఆ వాక్యాన్నే కొంచెం అటు ఇటు చేసి, మొదటి అవ్వను ఎలా మోసగించాడు, దేవుని చెప్పిన మాటలే వాడు కూడా చెప్తాడు, చెప్పి కొంచెం తేడా చేసి ఆమెని బుట్టలో వేసుకుంటాడు వాడు. అలాగనే మన సంఘాన్ని కూడా మనం క్రీస్తుని అనుసరించుకుని వాక్యాన్ని స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుండగా ఇందులో కూడా వాడు ఫాల్స్ డాక్ట్రిన్స్, తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టి మనం ఫాలో అవుతున్న వాక్యంలో మనకు గుర్తించలేని విధంగా ఆడు తప్పుడు సిద్ధాంతాలను మనలో ప్రవేశపెట్టి మనల్ని తప్పు మార్గంలో నడిపించి మనల్ని మోసం చేస్తాడు. లెట్ us see how Satan begin this deception. కాబట్టి ఇప్పుడు ఎలాగ సైతానుడు ఇవన్నీ ప్రవేశపెట్టాడో చూద్దాం. గలతీ 3:1 అంటాడు, ఓ ఫూలిష్ గలిలియన్స్ who was bewitched by you should not obey the truth. మీరు ఏ విధంగా సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారో నేను గమనిస్తున్నాను అంటాడు. సత్యం నుంచి దూరంగా ఎలా వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఎస్, the Galilean church is being rebuked by the Apostle Paul for the confusion regarding the keeping of Jewish Mosaic law. ఈ యూదులైన వారు మొట్టమొదటి క్రైస్తవులుగా మారారు కదా. యూదులైన వారు క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంటుంది. యూదులుగా ఉండేటప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా కొన్ని ధర్మశాస్త్రముల అంశాలని వాళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్తా ఉంటారు. అయితే ఇది ఎలా జరిగిందో చూద్దాం. దిస్ వాజ్ ద గ్రేట్ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఈ విషయంలో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యారంట. వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు జనాలు, మారబోయే వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేశారు. ద ఎర్లీ క్రిస్టియన్స్ వర్ ఆల్ జ్యూస్. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళకి యూదులు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంటుంది. వాళ్ళు అది నెరవేర్చక్కర్లేదా, ఎందుకంటే క్రైస్తవులుగా మారిపోయాం కాబట్టి అనే సందిగ్ధతలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటప్పుడు ఏమైందంటే చూడండి, అపోస్తల కార్యం 15:1 చెప్తాడు, అండ్ సర్టన్ మ్యాన్ విచ్ కేమ్ డౌన్ ఫ్రమ్ జూదియా థాట్ ద బ్రదరన్ అండ్ సెడ్ ఎక్సెప్ట్ ద సర్కమ్సిషన్ ఆఫ్టర్ ద మేనర్ ఆఫ్ మోసెస్ యూ కెనాట్ బి సేవ్డ్. సున్నతి చేసుకోకుండా మీరు రక్షింపబడరు అని చెప్పారు మన క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళే. సున్నతి చేసుకోకుండా మీకు రక్షణ లేదు అంటారు. మరి యేసుప్రభు ద్వారా రక్షణ వస్తుందని కదా మనం చెప్పాలి. అదిగాక వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళకి పాత ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని అది లేకపోతే మీకు రక్షణ లేదు అంటాడు. ఆ విధంగా అప్పుడు చుట్టూ ఉన్న యూదులు, అక్కడ ఉన్నది కూడా యూదులే, చెప్పేది కూడా యూదులే. ఆ వినేది క్రైస్తవుల పట్ల ఫేవరిజం ఉన్న వాళ్ళు, చెప్పేవాడు కూడా క్రైస్తవుడే. అప్పుడు యూదుల నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన క్రైస్తవుడు చెప్తే యూదుల నుంచి క్రైస్తవులుగా మారనై ఉన్న క్రైస్తవులకి కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతారు. ఇది ఏది కరెక్టు, నేను అది ఫాలో అవ్వాలా, ఇది ఫాలో అవ్వాలా అని చెప్పి. కాబట్టి ఇలాగన సైతానుడు వాళ్ళని మోసగించి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళు క్రీస్తులోనే ఉంటారు, క్రిస్టియన్స్గానే పిలువబడతారు, కానీ సిద్ధాంతపరంగా కొంచెం డిఫరెన్స్ అయిపోతూ ఉంటారు. ఈ విధంగా సైతాన్ థాట్ ద కన్ఫ్యూషన్ దెమ్ ఫర్దర్, ఇంకా వాళ్ళని మోసగించి ఆ విధంగా కన్ఫ్యూషన్లో నెట్టి, అంటే సందిగ్ధంలో నెట్టి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇమాజిన్ హౌ ద కండిషన్ ఆఫ్ డిసెప్షన్ మస్ట్ బి టుడే. ఈరోజు కూడా ఇదే విధమైన మోసాలు వాడు మనల్ని గురి చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 15:12 చూద్దాం.
Now if a Christ be preached that he rose from the dead, he says some among you that there is no resurrection of the dead. క్రీస్తు పునరుద్ధానుడు అయినందువలన మనం మృతులకు పునరుద్ధానం లేదు అని కానీ మేము చెప్పామంటే అది ఒక గొప్ప సందిగ్ధంలో మిమ్మల్ని పడేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇవన్నీ జరిగినాయి. పునరుద్ధానం లేదని వచ్చి చెప్పేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు, పునరుద్ధానం ఉన్నదని చెప్పేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. అందరూ క్రైస్తవులుగా మారాలనుకునేటప్పుడు ఇది పెద్ద సమస్య అయి కూర్చుంది వాళ్ళ మధ్య. ఈరోజు కూడా అలాంటిదే ఉంటుంది. ఇక క్రిస్టియానిటీ బైబిల్ వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలకి ఈ ఖురాన్ వచ్చింది కదా, క్రీస్తు శకం 600లో అనుకుంటాను ఖురాన్ వచ్చింది. ఖురాన్లో ఏం చెప్తారంటే యేసు ప్రభు వారు చనిపోలేదు, ఆయన బదులుగా మరొకడు శిలువ మీద చనిపోయాడు. యేసు ప్రభు వారు ఒక ప్రవక్త, దేవుని దూత, ఆయన్ని చంపేదానికి ఎవరికి అవకాశం లేదు, అంచేత వేరేవాడు చచ్చిపోయాడు, మనకి ఇలాగా ఈయనే చనిపోయినట్టుగా భ్రమ కల్పించారు అని రాసి ఉంటుంది. అది ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. అండ్ బికాస్ ఆఫ్ దిస్, ఇది సురా నిస్సా 4 వర్స్ 157, సురా 4లో 157వ వచనం అట ఖురాన్లో ఉంటుంది. ఇంగ్లీష్ ఖురాన్ ఉంటే మీ దగ్గర స్టడీ చేసుకోవచ్చు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ సేయింగ్ వి స్లూ మెస్సియా జీసస్ సన్ ఆఫ్ మేరీ, మరియ కుమారుడైన మెస్సియాని చంపడం జరిగింది. అల్లాస్ మెసెంజర్, అల్లా యొక్క మెసెంజర్ అయి ఉన్నాడు ఈయన. ద స్లూ హిమ్ నాట్ షూర్ నాట్ క్రూసిఫైడ్, ఆయన్ని చంపలేదు, సిలువ వేయలేదు. బట్ టు అపేర్డ్ సో అంటు దెమ్, వాళ్ళకి ఆ విధంగా కనిపించిందంట. నిజంగా చంపలేదు, సిలువ వేయలేదు, ఆ విధంగా వాళ్ళకి కనిపించింది అని చెప్పి రాసి ఉంటుంది. అందులో దోస్ డిసగ్రీ కన్సర్న్ ఇట్ ఆర్ ద డౌట్ దేర్ ఆఫ్, కాబట్టి ఈ విషయంలో వారికి సందిగ్ధంలో పడేశారు. ఇలాగనే చాలా తెలివిగా సైతానుడు మనల్ని కాంట్రవర్సీలోకి నెట్టేస్తూ ఉంటాడు. అయితే అది కూడా పవిత్ర గ్రంథమే కదా, అందులో యేసుప్రభు చచ్చిపోలేదు కదా, అలా రాశారు కదా అని మనం అనుకుంటే, యేసుప్రభు నిజంగా చనిపోకపోతే మనందరికీ రక్షణ లేదు, మనందరికీ పునరుద్ధానం కూడా లేదు. కాబట్టి ప్రియులారా, ఈ మోసం అనేటువంటిది ఏ విధంగా చేస్తాడు సైతానుడు అంటే, వాడు లేఖనాల్లో చెప్తాడు, ఆ లేఖనాలను కొంచెం మార్చి చెప్తాడు. ఆ మార్చింది ఏదో మనం గుర్తించలేకపోయామంటే మనం వాడి మోసానికి గురవుతాం. సంఘంగా ఏర్పడుతున్న మనం. అపోస్తల కార్యం 20:29-30 చూద్దాం. ఫర్ ఐ నో దిస్ ద ఆఫ్టర్ మై డిపార్టింగ్ షల్ గ్రీవియస్ వుల్ఫ్స్ ఎంటర్ ఇన్ అమాంగ్ యూ అండ్ స్పార్కింగ్ ద ఫ్లాక్. ఇక్కడ చూసారా, మేము వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోకి తోడేళ్ళు వస్తాయి, ఇవి గొర్రెతోలు కప్పుకొని వస్తాయి, వాటిని మీరు గుర్తించినా అవి మిమ్మల్ని చీల్చి ఎండడేస్తాయని చెప్పి పౌల్ గారు ఒక హెచ్చరిక చేస్తారు. తెలుగు బైబిల్లో చదవండి, ఇది చాలా నీట్గా ఉంటుంది. అసలు ఆర్ ఓన్ సెల్ఫ్ షల్ మెన్ రైజ్ స్పీకింగ్ పర్వర్స్ థింగ్స్, తప్పుడు సిద్ధాంతాలు, వివాదాస్పదమైన సిద్ధాంతాలను ప్రవేశపెడతాడు వాళ్ళు. ఎవరు? పౌల్ గారు. అంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ వెళ్ళిపోయిన తర్వాత, దట్ మీన్స్ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అనమాట. మొదటి బ్యాచ్ అపోస్తలులు చనిపోయిన తర్వాత, అపోస్తలుల అసిస్టెంట్స్ కూడా చనిపోయిన తర్వాత జరిగే కార్యం గురించి ఆయన ముందుగానే మనకు హెచ్చరించారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి సిద్ధాంతాలు ప్రవేశపెడతారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూసారా. వాళ్ళు గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు, ఈ గొర్రెల మధ్య మధ్య తోడేళ్ళు బొమ్మలు ఉన్నాయి చూడండి, సేమ్ అలాగనే ఉన్నారు. అలాగనే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు, మన మాటలే మాట్లాడతారు, క్రీస్తు బోధలే చేస్తారు, బైబిల్ బోధలే చేస్తారు. వాళ్ళు చేసే బోధల్లో ఎక్కడో దగ్గర ఒక స్లాట్ ఉంటుంది, అక్కడ వాళ్ళు తప్పు చెప్తా ఉంటారు. దాన్ని మనం గుర్తించలేకపోతే మనం అతి పరిశుద్ధ విశ్వాసంలో నుంచి మళ్ళీ విశ్వాసంలోకి వచ్చేస్తామండి. విశ్వాసం వేరు, అతి పరిశుద్ధ విశ్వాసం వేరు. గమనించండి. విశ్వాసం పాఠం మీరు విన్నారు కదా. ఇక మత్తయి 7:15లో ఏముంటుందంటే, బేవేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ విచ్ విల్ కమ్ టు యూ ఇన్ ద షీప్ క్లోతింగ్. గొర్రె తోలు కప్పుకొని వాళ్ళు వస్తారు కాబట్టి మీరు గుర్తించలేని స్థితిలో ఉంటారు. చాలా కేర్ఫుల్గా వాళ్ళని గమనించి వాళ్ళని గుర్తించాలి. వాళ్ళు కూడా
పాస్టర్ల రూపంలోనే వస్తారు, మంచి క్రైస్తవుల రూపంలో వస్తారు. అయితే ఈ షీప్ క్లోతింగ్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళు కవరింగ్ అనమాట. వాళ్ళ అంతరంగంలో వేరే ఉంటుంది. అది కవరింగ్ గురించి ఎంత డీటెయిల్డ్గా ఉందంటే వాళ్ళు చాలా నెమ్మదస్తులుగా ఉంటారు, చాలా దయామయులుగా ఉంటారు. తర్వాత ఈ నెమ్మది, దయ, జాలి, ప్రేమ వీళ్ళు చూపించేవన్నిటి వెనక వాళ్ళ స్వార్థ ప్రయోజనం ఉంటుంది. స్వార్థ ప్రయోజనం తప్పకుండా వీళ్ళనే మనం గుర్తుపట్టాలన్నమాట. సెల్ఫిష్నెస్ కోసమే, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఆ విధంగా అవన్నీ చూపిస్తూ మనల్ని బుట్టలో వేసుకొని మన వలన వాళ్ళు గణపరచబడుతూ గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. మనకు సత్యం అయితే ఒరిజినల్ సత్యం రాదు, లేఖనంలో మాత్రమే మనకు ఒరిజినల్ సత్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే గడిచిన పాఠంలో కూడా మీరు గమనించే ఉంటారు, ఎవరెవరు ఏమేమి చెప్పేస్తే మీరు వినడం కాదు, వాటిని పోయి అలాగనున్నవో లేవో మీరు లేఖనాలు పరిశీలించుకొని ఉండాలి అని చెప్తారు. బెరియన్స్ లాగా, బెరియా దేశంలో ఆ ప్రకారమే ఆ ప్రాంతంలో ఉన్న వారంతా అపోస్తలులు చెప్పిన లేఖనాల గురించి పోయి పరిశీలించారట. మనం అలా పరిశీలించట్లేదు కాబట్టి ఈ విధంగా మనం మోసపోతున్నాం. దిస్ prophecy speaks of false prophet having says that kind of character and another question arises. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇప్పుడు ఎవడు కరెక్ట్ అయిన ప్రాఫిట్, ఎవడు కరెక్ట్ అయిన ప్రవక్త, ఎవరు కరెక్ట్ అయిన ప్రవచనం చెప్తున్నారు అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. అది తెలియకపోవడం వల్ల కూడా మనం మోసపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరు కరెక్ట్ అయిన వాడు అనేది ఎలా తెలుసుకుంటాం? చూడండి, ప్రకటన 19వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. వర్షిప్ గాడ్ అండ్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. క్రీస్తును గూర్చిన ప్రవచనం తప్పించి మరి ఏది నిజమైన ప్రవచనం కాదట. మన వాళ్ళు చెప్తా ఉంటారు కదా, వచ్చే సంవత్సరం ఇలా జరిగిపోతుంది, వచ్చే సంవత్సరం ఈ ప్రభుత్వం మారిపోతుంది, తర్వాత భూకంపం వస్తుంది, లేకపోతే సునామీ వస్తుంది, మీరు చాలా కేర్ఫుల్గా మీరు అందరూ క్రీస్తునందు ఉండాలా, లేకపోతే మీరందరూ శ్రమల పాలు అయిపోతారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాదు ప్రవచనాలు అంటే. క్రీస్తును గూర్చిన సాక్ష్యమే ప్రవచనమై ఉండాలి. నువ్వు చెప్పే ప్రతి ప్రవచనంలో క్రీస్తును గూర్చినది అయి ఉండాలి. అలాగ చెప్పగలిగిన వాడు మాత్రమే నిజమైన ప్రవక్త. కానీ ఇప్పుడు క్రీస్తుని గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అవన్నీ ఆల్రెడీ క్రీస్తుకి సంబంధించిన మన బైబిల్ గ్రంథంలో రికార్డ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఇక భవిష్యత్తులో ఇంకేమీ క్రీస్తుని గురించిన ప్రవచనాలు ఉండవు. ఉన్న ప్రవచనాలను అర్థం చేసుకోవడమే మన పని, తప్పించి కొత్త ప్రవచనాలు ఏముండవు. కాబట్టి ఇప్పుడు ప్రవచనాలు ఏముండవు అండి. వీళ్ళు చెప్పే ప్రవచనాలన్నీ కరెక్ట్ అవ్వవు, కరెక్ట్ కాదు కూడాను. ఇవన్నీ ఫేక్ ప్రవచనాలు. కాబట్టి ఈ 19:10 అనే రెవల్యూషన్, ప్రకటన 19:10 మీరు నీట్గా 10 సార్లు చదువుకోండి ప్రకటన గ్రంథంలో, తెలుగు బైబిల్లో మీకు అర్థమవుతుంది. మీరు వెంటనే గుర్తిస్తారు అప్పుడు ఏది కరెక్ట్ అయిన ప్రవచనం, ఎవరు చెప్తున్నది కరెక్ట్ అయిన ప్రవచనం అని. అంచేత క్రీస్తుని గూర్చిన సాక్ష్యం తప్పించి మరి ఏది కూడా యోగ్యమైన ప్రవచనం కాదని మీరు గుర్తుపట్టుకోవాలి. కాబట్టి మరి ఏది కరెక్ట్ అయిన ప్రవక్త ఎవడు, తప్పుడు ప్రవక్త ఎవడు అనేది గుర్తించారు. ప్రవచనం సంగతి సరే, ప్రవక్తలను పట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం ప్రవక్తలు అని చెప్పుకొని మాటలు చెప్పేవాళ్ళు అనేక మంది మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఇది ఎలాగో చూద్దాం. బట్ జీసస్ వార్న్స్ అబౌట్ ద ఫాల్స్ టీచర్స్ హూ ఆర్ వేర్ ఇన్ అవుటర్ కవరింగ్ ఆఫ్ జెంటిల్నెస్ అండ్ కైండ్నెస్ అండ్ యాక్చువల్లీ బీ సీకింగ్ పర్సనల్ సెల్ఫిష్ గెయిన్. యేసు ప్రభు వారు ఇలాంటి ప్రవక్తల గురించి మనకు ముందే చెప్పారు. అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకి వస్తారు, వాళ్ళు వెలుగుదూత వేషంలో ఉంటారు, వాళ్ళు గొర్రె తోలు కప్పుకొని తోడేళ్ళలాగా ఉంటారు అని ఇవన్నీ మనకు ముందే ఆయన చెప్పాడు. కాబట్టి మనం కేర్ఫుల్గా ఈ ప్రవక్తను కూడా గుర్తుపట్టాలి. 1 యోహాను 4వ అధ్యాయం 1-2 వచనాలు చదివి ఇక్కడ మనం ముగిద్దాం. మనకి ఇంకా ఉన్నది, తర్వాత వీడియోలో మాట్లాడదాం. ఇది చూద్దాం ముందు. 1 యోహాను 4వ అధ్యాయం 1-2 వచనాలు. బిలౌడ్, బిలీవ్ నాట్ ఆల్ స్పిరిట్స్. అన్ని ఆత్మల్ని నమ్మకండి ప్రియులారా అని చెప్తాడు. బట్ ట్రై ద స్పిరిట్స్. ఈ స్పిరిట్స్ అనే మాటకి మీరు దెయ్యాలు అనుకుంటున్నాం, లేకపోతే ఆత్మలు అనుకుంటున్నాం. ప్రతి ఆత్మని పరిశోధించండి అని చెప్పి రాసి ఉంటుంది కదా. ఈ ప్రతి ఆత్మని పరిశోధించడం అంటే ఇది మన వల్ల కాదు,
దెయ్యాలని లేకపోతే ఆత్మల్ని మనం ఎలా పరిశోధిస్తామనే ప్రశ్న వస్తుంది. అందుకని ఇది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను దీని గురించి. ఈ స్పిరిట్ అనే మాట బైబిల్లో ఎన్ని రకాలుగా రాసి ఉంటుందో. అందాక ఇది చదివి ఇక్కడ ముగిద్దాం. బట్ ట్రై ద స్పిరిట్స్ వెదర్ దే ఆర్ ఆఫ్ గాడ్. వారు దేవుని నుంచి వచ్చిన స్పిరిట్సా కాదా మనం గుర్తించాలట. బికాజ్ మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్ ఆర్ గాన్ అవుట్ ఇన్ టు ద వరల్డ్. ఎందుకంటే అనేక మంది అబద్ధ ప్రవక్తులు ప్రపంచంలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయారంట. హియర్ యు నో ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవ్రీ స్పిరిట్ దట్ కన్ఫెస్, యాక్చువల్లీ దేవుని ఆత్మ అని ఎవరిని గుర్తించాలంటే ఎవ్రీ స్పిరిట్ దట్ కన్ఫెస్ ద జీసస్ క్రైస్ట్ ఈస్ కమ్ ఇన్ ద ఫ్లెష్ ఈజ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు నరునిగా పుట్టాడు అంటే మన శరీరంలో మానవ శరీరంతో పుట్టాడు అని ఎవరు చెప్పారో వాడు నిజమైన ప్రవక్త. ఇది కాకుండా ఇంక ఏదైనా చెప్పు ఉంటే మాత్రం వాడు అబద్ధ ప్రవక్త అని గుర్తించమని ఈ వాక్యం చెప్తుంది. ఇందులో ఈ ఆత్మల గురించి ఆత్మల్ని పరిశోధించండి, ఆత్మల్ని పరిశోధించండి. ఆత్మల్ని మనమేం పరిశోధిస్తామరా బాబు అని మనకు అనిపిస్తుంది కదా. ఆత్మల్ని పరిశోధించడం అసలు మన వల్ల అవుతుందా? ఆత్మలు ఎలా ఉంటాయి, మనం ఎలా పరిశోధిస్తామని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఎక్కువసేపు చెప్పాల్సిన అంశం కాబట్టి దీన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మనం 8వ పేజీలో ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో ఇక్కడి నుంచే ప్రారంభించుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.